ల్యాండ్ ఆర్డర్ సరిగ్గా లేదు, ఇష్టం వచ్చినట్టు గొడవలు చేస్తున్నారు, తప్పులు అరెస్టులు చేస్తున్నారు, కేసులు పెట్టి ఇరికిస్తున్నారు, అది ఇదని వైసీపీలు మాట్లాడుతున్నారు. ఎందుకు పెడతారండి అక్రమ కేసు? ఇప్పుడు మీరున్నారు, నేనుండా, మా మీద పెట్టరా కేసులు? ఎందుకు పెడతారు అక్రమ కేసులు? బట్టలు కూడా తీసేస్తానంటున్నాడు పోలీసు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి విజయవాడ వచ్చినప్పుడు పోలీసులు బట్టలు కూడా తీస్తానన్నాడు. పోలీసులు ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ని బట్టలు కూడా తీసేస్తాడండి? అదేనా ఒక సీఎం, మాజీ సీఎం మాట్లాడాల్సిన మాట? వాళ్ళు కోర్టుకు వెళ్తున్నారు, క్షమాపణ చెప్పమని పోలీస్ సంఘాలు డిమాండ్ చేసినాయి. దాని మీద ఆయన ఏం చెప్తాడు? పోలీస్ డిపార్ట్మెంట్ ని బట్టలు పడదేస్తాడా? మరి ఆయన చేసిన హరాస్మెంట్లు, పోలీసులు ఎంత హరాస్మెంట్లు చేశాడు? మరి ఆయన చేసేది అన్ని తప్పులే కదా. ఇప్పుడు నువ్వు మంచి పని ఫలాంటి నేను చేశాను అని నిరూపిస్తానికి ఏముంది? రాష్ట్రంలో మొత్తం అప్పులు చేశావు, జీరోలో రాష్ట్రాన్ని వదిలో వెళ్ళావు ఓడిపోయి. మళ్ళీ ఆ 11 కూడా ఇచ్చిన వాళ్ళు ఎందుకు ఇచ్చామా అని బాధపడుతున్నారు ఓట్లు వేసిన వాళ్ళు. అంటే నెక్స్ట్ మేమే వస్తాము, మళ్ళీ ముఖ్యమంత్రి ఎక్కడికి వస్తాడు? కిష్ట బ్యారేజ్ మీద కూర్చొని దండం పెట్టమానండి. మేమే ప్రజలు వేయాలి కదా. నేను ఒక్కడే, మీరు ఒక్కళ్ళు కాదుగా, ప్రజలు అందరూ చూస్తున్నారు గవర్నమెంట్ విధానం ఎలా ఉందనేది. అది దృష్టిలో పెట్టుకొని కూటమి ప్రభుత్వం బాగా చేస్తుంది.